దయచేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే. అందరూ సార్ గట్టిగా జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే. వర్ధిల్లాలి బీసీ విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. ఆర్ కృష్ణ గారి నాయకత్వం. హలో హలో సమత మమతను పంచి జనుల హితము కోరిన గౌతమా, హితము కోరిన గౌతమా, హితము కోరిన గౌతమా. కులము మతముల మరచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా, ఒకటి చేసిన బౌద్ధమా, ఒకటి చేసిన బౌద్ధమా. సామ్యవాదపు కలలు గన్న సమ సమాజపు నేత్రమా, సమ సమాజపు నేత్రమా, సమ సమాజపు నేత్రమా. మనుషులంతా ఒక్కటేనని చాటినావో మహాత్మా జ్యోతిబా పూలే. జోహారు జోహారు మా జాతికే వెలుగో దీపమైనారు, మా బడుగులకు మీరు బాబువైనారు. జ్యోతిబా పూలే జోహారు జోహారు మా జాతికే వెలుగో దీపమైనారు, మా బడుగులకు మీరు బాబువైనారు. ఎవడు అధికుడు ఎవడు అదముడు, ఎవడు చేసిన ధర్మమిది అని, ఎవడు చేసిన ధర్మమిది అని, ఎవడు చేసిన ధర్మమిది అని. అడుగు జీవుల కూడదీసి భారతీయతనొకటి చేసి, భారతీయతనొకటి చేసి, భారతీయతనొకటి చేసి. అక్షరాలను నేర్పి బడుగుల ఆయుధాలుగా మలచినవు, ఆయుధాలుగా మలచినవు, ఆయుధాలుగా మలచినవు. జ్ఞానమును పంచే సుజ్ఞానివైను నిలిచినవు. జ్యోతిబా పూలే జోహారు జోహారు మా జాతికే వెలుగు దీపమైనారు, మా బడుగులకు మీరు బాబువైనారు. రంగు రంగుల ఇంద్రధనసే వంగిపోవుట సత్యము, వంగిపోవుట సత్యము, వంగిపోవుట సత్యము. నింగిలోని నిగనిగలకు నీలి రంగే నిత్యము, నీలి రంగే నిత్యము, నీలి రంగే నిత్యము. మార్పు కోరిన సూర్యుడా ఇక తూర్పు దిక్కే మాదిరా, అడుగులకు బలహీనులకు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 15వ రాష్ట్ర మహాసభ మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీల ఆశాజ్యోతి గత 40 సంవత్సరాలు పైబడి ఈ యొక్క బీసీ జాతి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన ఆర్ కృష్ణయ్య గారు జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు అతిథిగా వచ్చారు. అలాగే ఈ కార్యక్రమం మన విద్యుత్ శాఖ మంత్రులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో డైరీ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ యొక్క విద్యుత్ బీసీ ఉద్యోగుల యొక్క సమస్యలు ఈ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి యంగో డైనమిక్ అయినటువంటి మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుందనేటువంటి ఉద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ల యొక్క ఆశయాలకు అనుగుణంగా సమాజ స్థాపన కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అందులో కూడా మా ఉద్యోగులను కూడా మేము కూడా పాల్పంచుకునేందుకు ముందున్నామని సీఎం గారికి ఎందుకంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈరోజు ఎక్కడే కానీ పక్క రాష్ట్రంలో కూడా జరగకుండానేటువంటి బీసీ రిజర్వేషన్లో జరుగుతున్నటువంటి అవకతవలను అరికట్టి
ఈ యొక్క మెడికల్ సీట్లలో దాదాపు 50%, 5,000 సీట్లలో 2,500 మెడికల్ సీట్లు వస్తున్నాయంటే ఈ యొక్క బీసీ ఎస్టీ ఎస్టీలో ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓపెన్ కాంపిటీషన్లో ఫిలప్ చేసి బీసీ కోటాలో ఎవరైనా ఓపెన్లో వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా మళ్ళీ బీసీ స్టేటింగ్ ఇచ్చి రిజర్వేషన్ వర్గాలకు చాలా న్యాయం జరుగుతుంది. అది ఈ యొక్క ప్రభుత్వంలోనే జరిగింది. ఇంతకుముందు కూడా ఎప్పుడు ఈ యొక్క వర్గాలకు ఈ రిజర్వేషన్లు రోస్టర్ పాయింట్లో సరిగ్గా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. అందుకని సీఎం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు జరుపుతారు. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు, ఒక డాక్టర్ సీటు, ఒక ఎంబీబీఎస్ సీట్ అంటే దాదాపు 1 నుంచి 1.5 కోటి దొరుకుతుంది. అటువంటి సీట్లను మెరిట్ ఎవరికైతే ఉందో ఈ వర్గాలకు జరగాల్సినటువంటి న్యాయం వాళ్ళకే చేయాలనేటువంటి ఉద్దేశంతో మన సీఎం గారు అయితేనేమి అక్కడ నుండి ఆఫీస్ చేయడం చాలా గర్వకారణం. అదేవిధంగా ఈ యొక్క ఎరుపడిన కులాలు, ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీలు ఎలాగే ఎన్నుకుపోయినారు, వీళ్ళకి ఏ రంగాల్లో విద్య, ఉద్యోగము, ఆర్థిక, రాజకీయము, పారిశ్రామిక రంగాల్లో అన్నింటిలో కూడా, సాంస్కృతిక అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందితే వీళ్ళందరూ కూడా అభివృద్ధి యొక్క దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా అభివృద్ధి చెందినప్పుడు మనం అన్ని రంగాల్లో ముందుకు ఈ వర్గాలు ఉన్నప్పుడు ఎక్కడే కానీ ఈ యొక్క అసమానతలు పోయినప్పుడు మన ఈ రిజర్వేషన్లే ఉండవు అన్నటువంటి, రిజర్వేషన్ల కోసం పాకుపడడం ఉండదు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక దృఢమైన సంకల్పంతో మన ప్రభుత్వం ఉంది. ఆ విధంగా ముందుకు పోయినప్పుడు ఖచ్చితంగా మా ఉద్యోగస్తులు అందరం కూడా మేము వెన్నంటి ఉంటామని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మాకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్, మేము ఇన్యం చేశారు కానీ మా ఉద్యోగస్తులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు, అలాగే ఈ క్రీమీ లేయర్ని కూడా ఎత్తివేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒక చిన్న ఉద్యోగి, ఒక క్లర్క్ కానీ టీచర్ కానీ 50,000 జీతం వస్తే 8 లక్షల జీతం దాటితే వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ కూడా పరిగణించదు. అది ఎస్సీ ఎస్టీలకు కానీ మిగతా వర్గాలకు ఎవరికి లేవు. ఒక బీసీలకు మాత్రమే క్రీమీ లేయర్ పెట్టడం ఎంతవరకు సమంజసమని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. దయచేసి మన సీఎం గారికి ఈ కమిట్మెంట్ ఉంది గారికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు క్రీమీ లేయర్ ఎత్తివేసి ఎవరైనా బీసీలు ఎంప్లాయీస్ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా పిల్లలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించి వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తారని, అలాగే ప్రమోషన్లు రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై రాజ్యాంగ సభ చేసి ఈ యొక్క ప్రమోషన్ రిజర్వేషన్ కృషి చేస్తారని, అలాగే ఈ యొక్క 50% మా యొక్క జనాభా దామాస్ ప్రకారం బీసీ ఉద్యోగులకు 50% సీఎండీలో కానీ డైరెక్టర్ పోస్టుల్లో నియమించాలని, అలాగే బీసీ ఆఫీసు బేరర్స్ను, బీసీ ఉద్యోగులను సునానమస్ పిటిషన్లను పెట్టుకొని వేధించేటువంటి అధికారులకు చెప్పేసి వేధించకూడదని, అదేవిధంగా ప్రతి కంపెనీలో 4 కంపెనీలు ఉన్నటువంటి ఏపీ ట్రాన్స్కో, జెన్కో, అలాగే సిపిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ 3 కంపెనీలు, ట్రాన్స్కో, జెన్కో మొత్తం 5 కంపెనీల్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్లో 500 చదరపు గజాలు స్థలం ఇచ్చి మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆఫీస్ కట్టుకునేదానికి ఇవ్వాలని ప్రధానమైనటువంటి మా డిమాండ్. ఆ విధంగా మాకందరికీ కూడా విద్యుత్ ఉద్యోగులు వేయించకుండా మా యొక్క వర్క్ లోడ్ నామ్స్ ప్రకారం ఉద్యోగులకు భర్తీ చేయాలని, మా యొక్క డిఏలు కానీ పెండింగ్ డిఏలు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 1 to 98 నుంచి 31/8/2004 వరకు ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వంలో ఏ విధంగా అయితే జీపీఎఫ్ పెన్షన్ పథకం ఉందో అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులు కూడా కల్పించాలని కోరుతున్నాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేది ప్రధానమైన డిమాండ్. మేము మా డిమాండ్లో 4 పెట్టాము. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ కూడా డైరెక్ట్ పేమెంట్ ఇచ్చే విధంగా వారిని దశల వారీగా క్రమబద్ధీకరించవలసిందిగా కూడా సీఎం గారిని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళారు. ఇప్పుడు మంత్రి గారి ద్వారా ఏమన్నా మీరు ఉద్దేశపోతున్నారా దీనికి సంబంధించి? మంత్రి గారి దృష్టికి అన్ని సమస్యలు, డిమాండ్లు మేము అన్ని తీసుకెళ్ళాము. సానుకూలంగా స్పందించారు. నేను మేనేజ్మెంట్ వారితో మాట్లాడి ఎంతవరకు సాధ్యమవుతుందో అన్ని సమస్యలపైన నేను మేనేజ్మెంట్ మాట్లాడి చేస్తాను. మీ డిపార్ట్మెంట్లో కొంతమంది మీటర్ రేటింగ్స్ పనిచేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ కొన్ని మధ్య మంత్రి గారి దగ్గర రావడానికి ప్రయత్నించారు. కానీ కరోనా వల్ల అయిపోయాయి. వాళ్ళు కూడా మా సమస్యలు కూడా రెగ్యులర్ చేయడం సీనియారిటీగా కొంచెం దాంట్లో కూడా ఉన్నారు. మీ సామాజిక వర్గం ఉన్నారు, ఇట్లా అన్ని వర్గాలు కూడా పనిచేస్తున్నారు. కరెక్టే, మీటరింగ్ రేటింగ్ చేసే వాళ్ళని కూడా మామూలుగా ఏజెన్సీ ద్వారా ఫిక్స్ అయ్యి వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. ఏజెన్సీ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఏంటంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాబట్టి వాళ్ళది ఏ విధంగా తీసుకురావాలని ప్రభుత్వ దృష్టిలో కూడా ఉంది. రాష్ట్రం మొత్తం మీద
సార్ రాష్ట్రం మొత్తం మీద ఆ. ఇప్పుడు ప్రమోషన్స్ వేకెంట్ లిస్టు ఆ. ఎంతమంది వేకెంట్ లిస్టులో ఉన్నారు, ఎంతమంది ప్రమోషన్స్ రాకుండా దాని మీద మీ దృష్టికి ఏమన్నా తీసుకొచ్చారా? ప్రమోషన్లలో మామూలుగా డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడైతే జరగాలనో అవన్నీ కూడా డిపిసి పెట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయండి. ప్రమోషన్లు ఎక్కడ ఆగడం లేదు. మనకు ఇప్పుడున్నటువంటి మేనేజ్మెంట్ నిజంగా మనం ఎనర్జీ సెక్రటరీ శ్రీకాంత్ గారిని, అలాగే అంతకుముందు ఉన్నటువంటి శ్రీధర్ గారిని, ఇప్పుడున్నటువంటి మేనేజ్మెంట్ ప్రత్యేకంగా అభినందన చేస్తున్నాం. ఎందుకంటే 1154 ఎంప్లాయీస్ మన దగ్గరికి వస్తే తెలంగాణలో దాదాపు వాళ్ళందరినీ కూడా తెలంగాణ ఎంప్లాయీస్ని తీసుకోవడం వల్ల మన వాళ్ళకి చాలామంది ఉద్యోగులకు ప్రమోషన్లు రావడం జరిగింది. ఉద్యోగులు కూడా చాలామంది, ఎందుకంటే అదే తెలంగాణలో సెల్ఫ్ రిలీవ్ అయినటువంటి ఎంప్లాయీస్ అయితే 60 ఇయర్స్ పెట్టి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా మన ధర్మాధికారి కమిటీ ముందు బాగా వాదించి మన మేనేజ్మెంట్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులకు న్యాయమైంది. బ్యాక్లాగ్ ఏమైనా ఉన్నాయండి? బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, కానీ అవన్నీ బ్యాక్లాగ్ పోస్టులు అవి క్యారీ ఫార్వర్డ్ కింద మామూలుగా 3 ఏళ్ల తర్వాత తీసుకొని ఏదైతే ఉన్నాయో ఇవి కూడా అన్ని రంగాలు చేస్తాం. సార్ మీ పేరు? నా పేరు వీరభద్రయ్య, గజగుంట విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ. ఇంటి పేరు సార్? గజగుంట. థ్యాంక్ యూ. అధ్యక్షుడు విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 15వ రాష్ట్ర మహాసభ మరియు నూతన క్యాలెండర్ ఆవిష్కరణకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి రాష్ట్ర నలుమూల నుంచి భారీ ఎత్తున ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కృష్ణయ్య గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, ఇంకా ముఖ్య అతిథులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించడం జరిగింది. ప్రధానంగా బీసీ ఉద్యోగుల్లో ఉన్న వారికి రావాల్సిన హక్కులను కూడా ఈ సభాపూర్వకంగా చర్చించి అధికారులకు ఈ సమస్యల మీద మెమోరాండం కూడా ఈ సభ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా బీసీలపై ఉన్న క్రిమినల్ ఎత్తివేయాలని, బీసీలో రిజర్వేషన్ కల్పించాలని ప్రధానంగా డిమాండ్లు పెట్టడం జరిగింది. అలాగే ఈ గవర్నమెంట్లో మాకు ప్రధానంగా సానుకూలంగా బీసీకి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. దానిలో భాగంగా 54 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 54 మంది చైర్మన్లు ఈ గవర్నమెంట్ని కూడా అభినందిస్తున్నాం. దీనికి సహకరించిన జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సభాపూర్వకంగా కూడా తెలియజేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ సమావేశం తరఫున తెలియజేస్తున్నాం. మీరందరి యొక్క కర్తవ్యంతో మనం ఈరోజు మొదటి సమావేశం అసోసియేషన్ ఏర్పాటైన తర్వాత హైదరాబాద్లో మొదటి సమావేశం అన్నగారి ఆధ్వర్యంలో జరిగిన తర్వాత వైజాగ్, విజయవాడ, తిరుపతి, ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు చేసుకొని మనం తిరిగి మన యొక్క అసోసియేషన్లో అనేక ఇబ్బందులు అయినప్పటికీ ఆ రోజు పెద్దగా ఉన్నటువంటి మన జ్ఞానేశ్వరరావు గారు ఒంటరిగానే ఆ రోజు పోరాటాలు చేసి ఆయన జనరల్ సెక్రటరీగా నియమించుకొని అందరి ద్వారా అనేకమైనటువంటి కష్టాలను ఆయన స్వయంగా కూడా తిరిగి అతను మన ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా అనేకమైన హక్కులు సాధించడంలో ఆయన మనకు న్యాయం చేశారు. అదేవిధంగా డైవర్షన్ ఆఫ్ షిఫ్టింగ్ అయినటువంటి ఎంప్లాయీస్ కోసం కూడా ఆయన చాలా పోరాటాలు కూడా చేయడం జరిగింది. బీసీల అభ్యున్నతి కోసం అనేకంగా చేసి అతను ఈరోజు తిరిగి తెలంగాణ స్టేట్ గెలిచిన సందర్భంగా వారికి మనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను కూడా వారికి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మన యొక్క బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటైనటువంటి సందర్భంలో దాదాపు 15 సంవత్సరాలుగా డైరీ ఇనాగ్రేషన్ అయినప్పటికీ డైరీ ఇనాగ్రేషన్ కాదు, ఒక పెద్ద మహాసభగా మనం జరుపుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్క సమావేశం స్టెప్ బై స్టెప్ అనేకమైనటువంటి ఉద్యమాలతో మనం ముందుకు పోతూనే అన్ని విజయాలు సాధించుకుంటూ ముందుకు పోతున్నాం. ముఖ్యంగా లైసెన్స్ ఆఫీసర్స్ను మనం నియమించుకోవడం, ట్రాన్స్కోలో కానీ, జెన్కోలో కానీ, ఎక్స్పెడిషన్లో కానీ మనం అన్ని లైసెన్స్ ఆఫీసర్గా నియమించుకొని మన యొక్క ప్రమోషన్స్లో కానీ, అదేవిధంగా రిక్రూట్మెంట్స్లో కానీ, అపాయింట్మెంట్స్లో కానీ అనేకమైనటువంటి మన యొక్క హక్కులు పోరాటం చేసేదానికోసం ప్రభుత్వం నుంచి మనము అన్ని మన యొక్క డిస్కౌంట్ల నుంచి మనం లైసెన్స్ ఆఫీసర్ మన యొక్క సంఘానికి 1681 బీసీ విద్యుత్ ఉద్యోగ సంఘానికి ఉన్నదని మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన యొక్క ఉద్యోగం యొక్క
దాంట్లో అనేకమైనటువంటి హక్కుల పోరాటం చేసే దానికోసం మనం ముఖ్యంగా ఈ యొక్క సంఘం మనం ప్రతి ఒక్కరికి ఉపయోగంగా ఉంది. అదేవిధంగా ఈరోజు జేఏసీ ఉద్యమంలో కూడా బీసీ సంఘం మనం ముఖ్యంగా పాత్ర వహించాం. అందులో ఈపీఎఫ్ను జీపీఎఫ్గా మార్చే దానికోసం తీసుకునేటువంటి ప్రభుత్వం నుంచి ఆర్డర్ తీసుకోవడం జరిగింది. వాటిని కూడా ఇంప్లిమెంటేషన్ 1999 నుంచి 2004 వరకు కూడా ఈపీఎఫ్ యాక్ట్ను అందరికీ వచ్చి పెన్షన్ సౌకర్యం వచ్చే విధంగా కూడా తొందరలో ఆర్డర్ ఇచ్చేదని ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా 2020 యాక్ట్లో ఉత్తరప్రదేశ్లో మాదిరిగా మన యొక్క ట్రాన్స్కోలో కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రైవేటైజేషన్ చేయమని చెప్పి కూడా వాళ్ళు ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం జేఏసీ ఆధ్వర్యంలో అందరం కలిసి కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా తిరుపతిలో కొద్ది రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని దాదాపుగా 45 డేస్ లోపల అక్కడ విగ్రహాన్ని నియమించుకోవడం, అది అన్ని జిల్లాల నుంచి కూడా రాష్ట్ర నాయకుల్ని అదేవిధంగా డిస్కం అందరికీ కూడా డిస్కం అధికారులతో పాటు అక్కడ తొందరలోనే మహాత్మారావు పూలే జ్యోతి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరిస్తామని చెప్పి సభామూలకంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చివరిగా ఇప్పటికే టైం అయింది కాబట్టి కాంట్రాక్ట్ లేబర్స్ దాదాపుగా సబ్స్టేషన్లో పనిచేస్తున్నటువంటి వారికి వేకెన్సీస్లో దాదాపుగా వాళ్ళు ఖాళీగా ఉన్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్ లేనటువంటి వాచ్మెన్లను షిఫ్ట్ ఆపరేటర్గా కన్వర్షన్ చేస్తూ అక్కడ కూడా ఖాళీ లేని పరిస్థితుల్లో సెక్షన్స్లో కానీ ఎంఆర్టీలో కానీ ఇక తదితర డివిజన్ ఆపరేషన్స్లో ఖాళీ పోస్టులో నియమించేట్టుగా మన కంపెనీ నుంచి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు ప్రతి సెక్షన్కి కూడా 5 నుంచి 10 మంది వేకెన్సీ పోస్టులు జేఎల్ఎం పోస్టులు ఉన్నాయి. ఫీల్డ్ క్యాడర్లో ఉన్నటువంటి దాదాపుగా 10,000 పైన ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా రిక్రూట్మెంట్ చేతి పద్ధతిలో లోసర్ పద్ధతి ప్రకారంగా ఈ కాంట్రాక్ట్ పోస్టులందరినీ కూడా ఒక కాంట్రాక్ట్ వద్ద నుంచి ఈ పోస్టులన్నీ కూడా ఫిలప్ చేస్తే పనిభారము తగ్గుతుంది, తక్కువ వేతనాలతో కూడా కాంట్రాక్ట్ లేబర్స్ కూడా పోస్టులు వస్తాయని కూడా వాటి మీద కూడా దృష్టి సాధించాల్సిందిగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మన యొక్క జెన్కో కంపెనీ ప్రెసిడెంట్ విశ్వరూపాచార్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం 15వ డైరీ ఆవిష్కరణ మహోత్సవం మరియు ఈ మహాసభ కార్యక్రమానికి చేసినటువంటి మన ఆరాధ్య దైవం ఆర్ కృష్ణన్న గారు, సభాధ్యక్షులు శ్రీ వీరభద్రయ్య గారు, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత మన సలహాదారు శ్రీ జడ్వి గణేశ్వరరావు గారు, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శ్రీ వీటీపీఎస్ కింగ్ ముప్పసాని రామకృష్ణ గారు, మరియు మన ఎస్పీడీసీఎల్ నాగరాజు గారు, మరియు నాతోటి ఆఫీస్ బేరర్లు మరియు ఆర్టీపీలో పనిచేసి సిఈగా పనిచేసి అక్కడ మంచి మా అందరి మన్ననలు పొంది ఇక్కడ వీటీపీఎస్లో కూడా ఒక 800 మెగావాట్ ఆర్టీపీలో ఎంత దిగ్విజయంగా 600 మెగావాట్ రన్ చేశారో అలాగే ఇక్కడ కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి మా గురువు గారు శ్రీ జి శ్రీరాములు సి గారికి మరియు మిగతా ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసిన నాతోటి ఉద్యోగులు, నా సభ్యులు, నా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు వివరించుకుంటున్నాను. అనేక మంది పెద్దలు అనేక అంశాలని చర్చించడం జరిగింది. మనం తీర్మానాలను కూడా ప్రతిపాదించుకొని ఆమోదించుకునేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. కానీ ఈరోజు బీసీ ఉద్యోగులుగా మీ అందరి మీద బీసీ ఉద్యమం యొక్క గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఈరోజు బహుజన సమాజ్వాదీ పార్టీకి బాంసం ఏ విధంగా అయితే అండగా ఉండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బహుజన సమాజ్వాదీ పార్టీని కాంశీరామ్ గారు నాయకత్వంలో అధికారంలో తీసుకురావడానికి ఉద్యోగ వర్గాలు ఏ విధంగా పనిచేశారో ఆ విధంగా ఈ రాష్ట్రంలో బీసీ నాయకత్వాన్ని, ఒక బీసీ రాజకీయ పార్టీని అధికారంలో తీసుకురావడానికి మీ అందరూ కూడా క్రియాశీలకమైనటువంటి బాధ్యతని మోయవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అనేకమైనటువంటి సామాజిక అసమానతలు ఉన్నాయి, సామాజిక రుగ్మతలు ఉన్నాయి, సాంఘిక విద్యాపరమైనటువంటి అసమానతలు ఈరోజు బీసీ వర్గాల్లో చాలా ఎక్కువ శాతం ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు.
ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అరాకొర సంక్షేమ పథకాలు కాదు మనకి కావాల్సింది. మనకు కావాల్సింది రాజకీయ అధికారం, రాజ్యాధికారం సాధించుకోవడం ద్వారానే బీసీల యొక్క సమస్త హక్కుల్ని రక్షించుకోగలమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా మన యొక్క హక్కులు, మన యొక్క ప్రయోజనాలు, మన మధ్య అగలగాలు సృష్టించేటువంటి రాజకీయ ఆలోచన విధానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. బీసీల యొక్క హక్కుల్ని పరిరక్షించడంలో అరాకొర సదుపాయాలు ఇవ్వడం కాదు, ఈరోజు బీసీ వర్గాలకు సరైనటువంటి రాజకీయ అవకాశాల కోసం సరైనటువంటి రాజకీయ ప్రాధాన్యతని రాజకీయ పార్టీలు విస్మరించినటువంటి నేపథ్యం ఈరోజు మనం చూస్తా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైల్వేని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తా ఉంది. టెలికాం రంగాన్ని ప్రైవేట్ రంగం దిశగా తీసుకెళ్తా ఉంది. 66 ప్రభుత్వ రంగ సంస్థల్ని దశల వారీగా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన, కుట్రపూరితమైనటువంటి పారిశ్రామిక విధాన నిర్ణయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో తీసుకురాబోతా ఉన్నారు. ఏదో రైల్వే వాళ్ళకు జరిగితే, అన్యాయం జరిగితే మనమందరం కూడా సేఫ్గా ఉన్నాం, మనకేముందులే అనుకుంటే భవిష్యత్తులో మన మీద కూడా కత్తి వేలాడబడతా ఉంది. జాగ్రత్త సోదరులారా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగ వర్గం మీద, ప్రతి ఒక్క ఉద్యోగస్తుల మీద ఉందనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ రంగంలోనే రిజర్వేషన్ అమలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు ఈరోజు అమలు చేయమని ఈరోజు కృష్ణన్న గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా పోరాడుతూ ఉంటే ఈరోజు పార్లమెంటు వద్ద వేలాదిగా మరి తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మందిని ఢిల్లీ తీసుకెళ్లి నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ ఎవరైతే సంఘ పరివార నేతలు ఎవరైతే ఉన్నారో, ఇందాక గణేష్ గారు చెప్పారు, సంఘ పరివార నేతృత్వంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు నరేంద్ర మోడీ ఆలోచన విధానాలు కూడా భిన్నంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరగబోతా ఉంది. ఈ ప్రమాదాన్ని మనం పసిగట్టవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ప్రైవేటైజేషన్ చేసి బడా కార్పొరేట్ శక్తులకి దాసోహం చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయాలు ముందుకు వెళ్తా ఉంది. నరేంద్ర మోడీ గారు, కృష్ణన్న గారు మరి ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 50 మంది ప్రతినిధులను ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్లారు. మాకున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు చట్టసభలో రిజర్వేషన్ కావాలని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కావాలని గట్టిగా ప్రశ్నించినప్పుడు ఒకే మాట చెప్పారు, సోదరులారా మీరందరూ కూడా పోరాడుతూ ఉన్నారు, కానీ నా చుట్టూ ఉన్నటువంటి పరివారవంతం కూడా బ్రాహ్మణ సమాజంతో నిండిపోయి ఉంది. కావున మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ పోరాటం సాగించాలని కృష్ణన్న గారికి నరేంద్ర మోడీ గారు సూచించినటువంటి పరిస్థితి. దాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను కాలయాపన దృష్టిలో పెట్టుకుని ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తా ఉన్నాను. ఈ అంశంలో కృష్ణన్న గారి నాయకత్వంలో ఈ రోజు మనందరం కూడా రోడ్ల మీదకి వస్తేనే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ సాధించుకోగలుగుతామనే విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకొని మరి చట్టసభలో రిజర్వేషన్ కోసం కృష్ణన్న గారి నాయకత్వంలో ఇచ్చేటువంటి పిలుపులకి చలో ఢిల్లీ కార్యక్రమాలకు కానీ ఈ రోజు ప్రభుత్వాల మీద పోరాటం సాగించడానికి ముందుకు రావాలని, ఏ విధంగా అయితే ఉద్యమాల్లో దళిత సోదరులు ఏ విధంగా అయితే రోడ్ల మీదకి వస్తా ఉన్నారో ఆ విధంగా మనందరం కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం బీసీ ఉద్యోగులుగా మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బీసీ వర్గాలను విద్యావంతులు చేయడానికి మరి కృష్ణన్న గారి నాయకత్వంలో 40 సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలని ఈ రోజు మనం పరిరక్షించుకోవడానికి ముందుకు సాగాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సోదరులు వీరభద్రయ్య గారికి మీ అందరికి కూడా మరొకసారి ఉద్యమాలను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఈ గత 15 సంవత్సరాల నుంచి మనం డైరీ ఆవిష్కరిస్తున్నాం. అందరూ కూడా అలాగే దినదిన అభివృద్ధి అప్పుడేదో ఒక కొంతమందితోటి ఒక 10-15 మందితో అయిన సంఘం ఇవాళ ఇంత పెద్దగా ఆవిష్కరిస్తూ ఎవిడెన్స్ తీరు కూడా ప్రతి తిరుపతి, హైదరాబాద్లో చేసుకున్నాం, తిరుపతి ప్లస్ అలాగే విజయవాడ, గుంటూరు ఇన్ని ఏరియాస్లో ప్రతి ఏరియాలో ఈ డైరీ ఆవిష్కరణ చేసుకుంటున్నాం.
ప్లస్ అట్లాగే మన కంపెనీల్లో కూడా ఈవెన్ పిల్లటక్ కానీ మన సెక్రటరీ దగ్గరికి మన ఈవెన్ మన మేనేజ్మెంట్ దగ్గరికి ఏదైనా మన ప్రాబ్లమ్స్ రిప్రజెంట్ చేయటానికి ఇంతవరకు కూడా ఇప్పుడే అన్న పూర్ణచంద్ర గారు ఏదైనా ఎలటక్కి మనకు ఒక గుర్తింపుగా అనేది ఉంది ఇవాళ. ప్రతిదానికి మనం కూడా మిగతా వాళ్ళలాగే అడగొచ్చు, ఎందుకు మనమేమి సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. మన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ అడ్రస్. కాకపోతే ఏమైందంటే మనకి ఇన్ని రకాలుగా విడిపోయి ఉండటం వలన ఎవరు మనకి అడ్రస్ చేయగలరు అనేది చేశారు. సో ఇది ఈ అసోసియేషన్ వచ్చిన ఫామ్ వచ్చిన తర్వాత, ఫోరం వచ్చిన తర్వాత డెఫినెట్గా గణేష్ గారు, రామకృష్ణ గారు, వీరభద్ర గారు బాగా కృషి చేశారు. అలాగే మీరు అన్నట్టు అంతకుముందు రామయ్య గారు కానీ సిద్ధయ్య గారు వీళ్ళందరూ కూడా అసోసియేషన్ అలా తీసుకొచ్చారు. దాన్ని అదే కంటిన్యూ చేయించాలని, ఏ అవకాశం ఉన్నా సరే మన లీడర్స్కి ప్రోత్సహించి, ప్లస్ అలాగే ఏమైందంటే ఈ బీసీలు అనగానే ఆల్మోస్ట్ ఆల్ ఇన్ని కులాలు అయ్యేపాటికి ఎవరికాళ్ళు సపరేట్గా ఉంటాం, ఒక వర్గంతో ఉండటం వలన ఈ మధ్యన అసోసియేషన్ కూడా 2-3 ఏళ్ళ నుంచి ఒక ఏరియా వాళ్ళు వీళ్ళే ఉండాలి అన్నట్టుగా కాకుండా యువక నాయకత్వం వచ్చి డెఫినెట్గా కొద్దిగా బలోపేతం చేస్తూ అందరినీ కలుపుకొని వెళ్ళి తీసుకెళ్తే, మీరు అన్నట్టు ఇంతమంది ఉన్నారు, 1100 మెంబర్స్ ఉన్నారు విద్యుత్తులు బీసీ ఇంత 11,000 మెంబర్స్ ఇంతమంది ఉన్న బహుశా అసోసియేషన్ వేరే ఉండదేమో. సో అందరినీ కలుపుకొని వెళ్ళి ఈ గ్రూపింగ్లో ఈ తగ్గించుకొని కొద్దిగా మనలో ఏదైనా ఉన్నా సరే ఇంటర్నల్గా డిస్కస్ చేసుకొని మేనేజ్మెంట్కి వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఇంత బలం ఉంది కాబట్టి వీళ్ళు అడిగిన డిమాండ్స్ ఏది కూడా మనం అడిగి కూడా ఏమీ నార్మల్గా పర్సనల్ కంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ సో టోటల్గా అందరికీ నెసిటీ ఉన్నాయి అడుగుతాం. సో డెఫినెట్గా ఏదైనా మెంబర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మెంబర్ ఎందుకు ఇలా చేశారు, ఎందుకు సఫర్ చేశారు అనేది అడగాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుంది మెంబర్స్ గ్రీవెన్స్. సో అవి చేయటానికి ఇవ్వాలంటే మీరు అందరూ కూడా యునైటెడ్గా ఉండి, అలాగే లీడర్స్కి అసోసియేషన్ లీడర్స్కి బలం ఇచ్చి ఈ బీసీ అసోసియేషన్ ఇంకా ముందు కూడా ఈ ప్రాబ్లమ్స్ లేకుండా కంటిన్యూ చేసి ఆర్గనైజేషన్ని, ప్లస్ అలాగే విద్యుత్ సంస్థలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీరు అన్నట్టు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. మనకి ఇప్పుడు అన్నట్టు 2020 ఎలక్ట్రిసిటీ యాక్ట్ కానీ వస్తే చాలా రిఫార్మ్స్ వస్తాయి. ప్లస్ గవర్నమెంట్స్ వ్యూస్ కూడా ఎలా ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ సెక్టర్లో ఉంటే ఎంప్లాయీస్ అందరూ కూడా వర్క్ చేయట్లేదు అనే కాన్సెప్ట్తో వచ్చేసారు. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఇవాళ ఈ పెద్ద ఆర్గనైజేషన్స్ అయిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంత ఎక్స్పాండ్ అయ్యింది అంటే ఆల్మోస్ట్ ఆల్ పాత వాళ్ళు ఆ ఎంప్లాయీస్ కష్టపడే వచ్చింది, అంతేగాని ఎవరో ప్రైవేట్ అతను చేస్తే రాలా. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నారంటే మన లీడర్స్, సో ఇలా ఆర్గనైజేషన్లో ఉంటే వీళ్ళకి ఇన్ని శాలరీస్ ఇవ్వాలి, ఇలా కంటిన్యూ చేయాలంటే, ఎక్స్పాండ్ చేయాలంటే అని చెప్పి కొంతమందికి డెఫినెట్గా ఒక ఆర్గనైజేషన్ పెద్దదైన తర్వాత కొంతమందికి దీన్ని ఎలా తెచ్చుకోవాలి, ఎందుకు అలా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళ దీంతో డెఫినెట్గా కొంత ప్రైవేటైజ్ చేయాలని అవి చేయాలని చూస్తున్నారు. సో అవన్నీ కూడా ఈ మధ్యనే మనం దాదాపు 25 days పైన చేసి స్ట్రైక్ చేసి గవర్నమెంట్ నుంచి హామీ కూడా తీసుకున్నాం. బట్ అలా అని చెప్పి వదిలేయకూడదు, నిరంతరం పోరాడుతూ ఉండాల్సిందే. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అందరూ కూడా యునైటెడ్గా ఉండి మేనేజ్మెంట్ని గవర్నమెంట్ని అడగాల్సిందే. సో ఈ బీసీ అసోసియేషన్ ఇలాగే కంటిన్యూ చేసి మంచి గుర్తింపు కంటిన్యూ చేస్తూ మేనేజ్మెంట్కి యాజ్ వెల్ యాజ్ లీడర్స్కి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను యాజ్ ఏ బీసీ మెంబర్గా. థ్యాంక్ యూ. మన యొక్క జెన్కో లేజన్ ఆఫీసర్గా మొన్ననే వచ్చినటువంటి మన రాజయ్య గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వర్ధిల్లాలి విద్యుత్ బీసీ ఉద్యోగుల ఐక్యత, ఆర్ కృష్ణ గారి నాయకత్వం. జై బీసీ. నమస్కారం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ బీసీ సంక్షేమ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం నాయకులందరూ, రాష్ట్ర
15వ వారోత్సవం జరుపుకుంటూ అందులో భాగంగా విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సంఘానికి సంబంధించినటువంటి డైరీని కూడా ఆవిష్కరించబోతున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు విద్యుత్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు జీకే వీరభద్రయ్య గారు, అంతేకాకుండా ఈ కార్యక్రమ ముఖ్య అతిథి జాతీయ బీసీ సంక్షేమ నాయకులు, ఉద్యమ నేత, ఈ సంఘాన్ని ప్రారంభించినటువంటి వారి యొక్క అడుగుదారుల్లో బీసీల ఆశయ సాధన కోసం వారితో మమేకమై మీకు స్ఫూర్తి ఇచ్చినటువంటి అన్న ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా వరప్రసాద్ గారు, శ్రీ రాములు గారు, ఇంకా వేదిక నాయకులైనటువంటి పెద్దలు, అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యుత్ ఉద్యోగుల కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యోగస్తులకు సంబంధించి ఒక స్ఫూర్తినిస్తుంది. దాదాపు 11,000 సంబంధించినటువంటి సభ్యత్వం కలిగి సమైక్యంగా ఐక్యంగా మీ యొక్క హక్కుల సాధనకే కాకుండా ఈ సమాజంలో మార్పు తీసుకురావాలా, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించి మరీ ముఖ్యంగా నిరాదరణటువంటి బీసీ వర్గాలకు సంబంధించిన చైతన్యపరచాలా, వాళ్ళ హక్కుల కోసం పోరాడాలని ఆలోచన చేస్తూ మీ అందరికీ కూడా ఈ రాష్ట్ర ఉద్యోగులందరికీ కూడా ఆదేశాలను కూడా మీకు మనవి చేస్తూ, అంతేకాకుండా దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో 40 సంవత్సరాల పాటు కూడా బీసీని ఐక్యతపరచాలా, బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనే ఆలోచనతో ఈ రోజున ఆర్ కృష్ణ గారి యొక్క ప్రసంగానికి కూడా మనం వినాలనే ఆలోచనతో ఉన్నాం. అందుకనే 2 విషయాలు మీతో మాట్లాడక తప్పదు. యూనియన్ సంబంధించి అనేక మంది అనేక సమస్యలు కూడా మాట్లాడటం జరిగింది. సంఘం అన్న తర్వాత ఎందుకంటే నేను కూడా ట్రేడింగ్కి సంబంధించినటువంటి సిమెంట్ బ్యాంక్ సంబంధించిన రకరకాల ట్రేడింగ్లో కూడా పనిచేయడం జరిగింది. సంఘ నాయకత్వం ప్రధాన అంశం. సంఘ నాయకత్వం అనేది ఒక స్ఫూర్తితోని సమాజాన్ని అవగాహన చేసుకొని మన తోటి కార్మికులు ఉద్యోగుల యొక్క హక్కులను కాపాడటం కోసం నిరంతరం కూడా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. సంఘ నాయకత్వానికి సంబంధించి కూడా సంఘ నాయకత్వానికి కూడా సంఘ నాయకులుగా సంఘానికి సభ్యులు కూడా వారి నాయకత్వం మీద విశ్వాసం అవసరం ఉంది. ఉన్నటువంటి సభ్యులకి నాయకత్వానికి మధ్య విశ్వాసంతో నమ్మకంతో కొనసాగినప్పుడు మాత్రమే సంఘం ముందుకెళ్తున్నటువంటి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా పటిష్టంగా ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులకు సంఘం చాలా పటిష్టంగా అంటలో ఎలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే అనేక మంది విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. మీ గురించి ఆలోచించకుండా సమాజం గురించి కూడా ఆలోచించే పెద్దలు అనేక మంది మనం చేస్తూ అనేక మంది పెద్దలు మాట్లాడారు. ఈ సమాజంలో మార్పు రావాలి. సమాజంలో మార్పు రావాలంటే తప్పనిసరి కూడా అనేక మంది ఏ వర్గాల నుంచి వచ్చామో ఆ వర్గాల బాగు కోసం, ఆ వర్గాల అభివృద్ధి కోసం అందరికీ మనం చేస్తున్నాం. ఈ సమాజానికి సంబంధించి ఒక విషయం ఆలోచిస్తే ఈ రోజున అత్యంత జనాభా ఆలోచించినట్లయితే బీసీ వర్గం మనం చూస్తున్నాం. ఇందాక మీరు పెట్టిన డిమాండ్ చూసినట్లయితే ప్రమోషన్ లేకపోవడం, ఏ విధంగా ఉద్యోగస్తులు అన్యాయానికి గురవుతున్నారో, హక్కులు ఏ విధంగా పరిరక్షించబడుతున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటి కూడా రక్షించాలంటే మనందరూ సంఘటితంగా ఉండాలా, సమాఖ్యంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఒక విషయం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని విధాలుగా మనం చూసాం.
అనేక ప్రభుత్వాలకు సంబంధించిన పరిపాలన మనం చూసాం. ఒక నడవ మనం ఆలోచించాం, తప్పనిసరిగా మనం రాజ్యాధికారం రావాలా, రాజ్యాధికారం ఉన్నప్పుడు మాత్రమే మన సమస్యలు పరిష్కారం అయినటువంటి ఒక ఆలోచనతో మూలాలతో అనేక పెద్దలు కృష్ణ లాంటి పెద్దలు కూడా ఈ రోజున దేశంలో అనేకటువంటి ఉద్యోగాలు ఏమిటంటే ఆలోచన చేస్తున్నారు, ఉద్యోగం చేసే పరిస్థితి మనం చూసాం. అందులో భాగంగా ఆలోచించినట్లయితే ఈ రాష్ట్ర పరిస్థితులను ఆలోచించారు. ఈ రాష్ట్రంలో అంతకుముందు ఈ ప్రభుత్వం ఏర్పడకపోతున్న పరిస్థితి కానివ్వండి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి కానీ ఆలోచించమని కూడా మీకు మనం చేస్తున్నాను. ఒక్క తడవ ఆలోచించండి. ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో వెళ్ళలేని విధంగా, ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించిన విధంగా, ఏ పార్టీకి సంబంధించి కూడా ఆలోచించిన విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఒక ఆలోచన చేయడం జరిగింది. మీకు తెలియదు కాదు, ఒక మ్యానుఫ్యాక్చర్ సంబంధించి కానివ్వండి, ఒక డిక్లరేషన్ సంబంధించి చేసే కార్యక్రమం ఉంటే మ్యానుఫ్యాక్చర్ సంబంధించి డిక్లరేషన్ సంబంధించి ఆ పార్టీకి సంబంధించి పెద్దలు కొంతమంది కూర్చొని, మేధావులు కొంతమంది కూర్చొని ఒక డిక్లరేషన్ మ్యానుఫ్యాక్చర్ సంబంధించి చేసే కార్యక్రమాన్ని అనేక విధాలుగా అనేక ప్రభుత్వాలు మనం చూసిన పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి కాకుండా కూడా మ్యానుఫ్యాక్చర్ సంబంధించి కానీ డిక్లరేషన్ సంబంధించి కానీ ప్రజల నుంచి రావాలా, ప్రజల బాధలు తెలుసుకోవాలా, వాళ్ళ ఈతి బాధలు తెలుసుకోవాలా, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా, వాళ్ళ జీవన విధానాలు తెలుసుకోవాలనే ఆలోచనతో చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఎలాంటి సందేహం లేదని కూడా మీ అందరికీ మనం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆలోచించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ వర్గాలు, ప్రమాణం 190 కులాలు కలిగినటువంటి బీసీ వర్గాల యొక్క సమస్యలు ఆలోచించారు. ఈ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, వారి యొక్క బాధలు ఏంటి, వారి సమస్యలు ఏంటి, వారి యొక్క విద్యకు సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి, జీవన ప్రమాణాలకు సంబంధించి కానివ్వండి, రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులకు సంబంధించి కానివ్వండి, అవగాహన చేసుకునే ఆలోచనతో కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఒక అధ్యయన కమిటీ కూడా ఏంటి మనం చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారు 18 నెలల పాటు కూడా మీరు ఒక తరవ ఆలోచించినట్లయితే ప్రతిరోజు కూడా ఏదో కార్యం చేసేటువంటి నాయకుడు, ఏదో సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కూడా మీరు ఒక గుర్తు చూస్తున్నారు. అమలు జరపడే కాదు, ఏ మాట పైతే ఉన్నారో ఆ మాటని తూచా తప్పకుండా అమలు జరిపిన విషయం కూడా మనం చూసాం. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, నామినేటెడ్ పదవులకు సంబంధించి ఒక ఎస్సీకి సంబంధించి, ఒక బీసీకి సంబంధించి, ఒక మైనారిటీ వర్గానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒక నామినేటెడ్ పదవులకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి, ప్రభుత్వం అధినేతలు ఇచ్చేటువంటి నామినేట్ చేసిన పదవులకు సంబంధించి కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ కావాలంటే ఒక బీసీకి వచ్చే పరిస్థితి కాదు. మార్కెట్ యార్డ్ చైర్మన్ కావాలంటే ఒక ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనారిటీలకు వచ్చే పరిస్థితి లేదనే విషయం కూడా మీకు మనం చేస్తున్నాం. అది దృష్టిలో పెట్టుకొని ఆ రోజున బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ రోజున ఆర్టిస్టాన్ని కూడా రావడం జరిగింది. బీసీ డిక్లరేషన్ ప్రకటించడం ఆర్టిస్టాన్ని చెప్పారు, అన్నా మీరు బీసీకి ఇచ్చిన వాగ్దానాలే కనుక మీరు అమలు చేసేటువంటి విధంగా కూడా ప్రజలకు కనుక వాగ్దానం చేసిన విశ్వాసించినప్పుడు కూడా తప్పనిసరిగా మీరు గెలుస్తారు, బీసీ మీరు గెలుస్తారని కూడా ఆ రోజు ఆర్టిస్ట్ గారు చెప్పిన ఆ రోజు డిక్లరేషన్ ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క బీసీ వర్గాల యొక్క అన్ని విధాలుగా ఎదుగుదలకు ఆధారపడిన విషయం కూడా మీకు మనం ఆ రోజు చెప్పాడు. బీసీ వర్గాలకు సంబంధించి అందరికీ కూడా 50% సంబంధించి నామినేట్ పదవులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి నామినేట్ పదవులకు సంబంధించి, మార్కెట్ ప్యాక్ సంబంధించి కానివ్వండి, కార్పొరేట్ సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పదవులకు సంబంధించి కానివ్వండి, అన్ని విధాలుగా ప్రతి నామినేట్ పదవులకు సంబంధించి కూడా జ్యుడిషియల్ సంబంధించి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 50% సంబంధించి నామినేట్ పనులకు కూడా ఇస్తామని జరిగిన విషయం కూడా మీకు మనం చేస్తుంది. ఇది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే మనం కూడా రాజ్యాధికారంలో భాగం కావాలనే విషయం ఆలోచిస్తున్నాం. రాజ్యాధికారంలో భాగం కావాలంటే చట్టసభలో రిజర్వేషన్ కావాలా, చట్టసభలో రిజర్వేషన్ ఉన్నప్పుడు మాత్రమే రాజ్యాధికారంలో భాగం కలుగుతాం, రాజ్యాధికారాన్ని చేపట్టగలుగుతున్న విషయం కూడా మనందరం కూడా మూలమైన కూడా ఆలోచించాలి. అది దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకు చెప్తా అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి పోవటం కాదు, పరిస్థితులు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు చేసినప్పుడు కూడా ఈ వర్గాలకు సంబంధించి ఎవరు చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు ఎవరు చేసినప్పుడు కూడా తప్పనిసరి కూడా ఆ వ్యక్తుల యొక్క, ఆ రాజకీయ నాయకుల యొక్క అభిప్రాయం చెప్పి మరింత మెరుగు కూడా
ప్రజానాయకులకు సంబంధించి రాజకీయ నాయకులు చేసే విధంగా కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కూడా మీ అందరికీ మనం చేస్తుంది. ఎవరు కూడా ఆలోచించిన విధంగా ఎన్నికలప్పుడు కాదు, ఎన్నికలు జరిగిన తర్వాత కాదు, ఎన్నికలకు ముందుకు సంబంధించి కూడా ఆలోచించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలో రిజర్వేషన్ కావాలనే ఆలోచనతో ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పెంపొందించాలా, కొనసాగించాలా, అదేవిధంగా జనాభా ప్రాతిపదికపై శాసనసభలో రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ప్రైవేట్ వ్యక్తి పెట్టించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా కూడా ఒక తరం ఆలోచించారు. 2014 ఎన్నికల ముందు ఒక తరం ఆలోచించినట్లయితే విజయ్ గారు చాలా స్పష్టంగా చెప్తుంది. అన్న కృష్ణయ్య గారికి కూడా తెలుసు, ఆ రోజున 100 శాసనసభ స్థానాలకు సంబంధించి బీసీని కేటాయిద్దామని కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేప్పుడు ఎవరు కూడా మాట్లాడిపోయి. అందుకనే ఈరోజు మనం అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు అన్న చెప్పాడు, చాలా మంది అవటం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఈరోజు మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున అనేకమైన పోరాటాలు చేసిన క్రమం నుంచి కూడా కృష్ణయ్య గారు ఏం చెప్తే ఆ రోజు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనుకోవడం మనసు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు పెట్టడం జరిగింది. ఈ రోజు ప్రతి గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాళ్ళు బీటెక్ ఎంటెక్ సంబంధించినటువంటి అనేక మంది చదివే పరిస్థితి ఉందంటే ఆ రోజు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కాదని మీకు మనం చేస్తున్నాం. ప్రజలకు కావాల్సినటువంటి విషయాలు, పేదలకు కావాల్సినటువంటి విషయాలు, విద్యకు సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, ఉపాధికి సంబంధించి కావాల్సిన విషయాలు ఈరోజు మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 30 లక్షలకు సంబంధించిన ఇళ్లకు సంబంధించినటువంటి ఇంటికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేపట్టి చేసుకోవడం మీకు మనం చేస్తుంది. అందుకని ఒక ఆలోచించారు, మనమందరం కూడా ఒక యూనియన్ ఉన్నాం. మన హక్కుల సాధన కోసం మనమందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఎవరున్నప్పటికీ కూడా ప్రశ్నించే మనస్తత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రశ్నించే మనస్తత్వే కాదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం నాయకత్వానికి సంబంధించి ఆలోచించినట్లయితే మనం ఏడు పెడితే ఏడు కాలిపోయే పరిస్థితి. ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి. బీసీ వర్గాలకు సంబంధించి రాజకీయ పనులు కానివ్వండి, అదేవిధమైనటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి కానివ్వండి, ప్రొఫెషనల్ సంబంధించి కానివ్వండి, బిజినెస్ సంబంధించి కానివ్వండి, ఏ వర్గాల్లో ఉన్నప్పుడు కూడా అన్నదానాలు లేకపోవటం వల్ల, రాజకీయ పరమైన అవకాశాలు లేకపోవటం వల్ల, రాజ్యాధికారంలో అంతర్భాగం కాకపోవటం వల్ల మనం అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ సాధించుకోవాలంటే సంఘటన శక్తే ప్రధానమైన విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఆ సంఘటన శక్తి అనేది ఉద్యోగస్తులుగా ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజున మీ సంఘం 2006లో స్థాపించి 14 సంవత్సరాల పాటు సంఘం అంటే మేము చాలా సంఘాలు చూస్తాం, కానీ పిల్లల సభ్యత సంఘాలు లేవు. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విధాలుగా సంఘాలు ఏర్పాటు చేసి సంవత్సరంలో పోరాటం చేసినటువంటి సంఘాలు చాలా అడుగుతున్న పరిస్థితి కూడా మీకు మనవచ్చు. అంతేకాకుండా కొన్ని పక్షాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ట్రేడింగ్కి సంబంధించిన రంగం మొత్తం కూడా కొన్ని పక్షాలకు సంబంధించినటువంటి అధీనంలో ఉందనే విషయం కూడా ఆలోచించాల్సి ఉంటుంది. మీ అందరికీ మనవి చేస్తూ తప్పనిసరిగా ఈ సంఘం నిరంతరాలను చెందాలా. ఈ సంఘంలో నాయకులు ఈ సమాజానికి బడుగు బలహీన వర్గాలకు తప్పనిసరిగా సేవలు అందిస్తారని చెప్పి ఆలోచిస్తూ ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి. క్రిమినల్ సమస్య కానివ్వండి, ప్రమోషన్ సమస్య కానివ్వండి, అంతేకాకుండా ఫ్రీ రైస్ సంబంధించిన కార్మికులకు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సంఘానికి ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులకు సంబంధించి ఈ ఫ్రీ రైస్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఇలా పెద్దలు చెప్పారు. ఈ ఫ్రీ రైస్ సంబంధించిన సమస్య ఈరోజు అంతకుముందు ఇచ్చారు, ఫ్రీ రైస్ ఈరోజు ఇచ్చే పరిస్థితి కాదు. అంతేకాకుండా తప్పనిసరిగా కూడా మీ సమస్యలు మొత్తం కూడా అధికారుల దృష్టి ప్రభుత్వం తీసుకెళ్తాను, మీలో ఒకటిగా నా బాధ్యత తప్పనిసరిగా నిర్వహిస్తానని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. మనమందరికీ కూడా శ్రామికులం, శ్రామిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా కూడా ఈ సంస్థ, ఈ యొక్క పార్టీ పనిచేస్తున్న కూడా మీకు మనవి చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో బకాయిలు ఉన్నాయి, సబ్సిడీ సంబంధించి కానీ, వినాల సంబంధించి బకాయిలు 70,000 కోట్లకు సంబంధించి మీ సంస్థకి బకాయిలు ఉంటే 30,000 కోట్లకు సంబంధించినటువంటి సబ్సిడీ బకాయిలు పెంచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా మీ అందరికీ మనవి చేస్తున్నారు. ఆలోచించండి.
తప్పనిసరి కూడా మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి. మీ హక్కుల పరిరక్షణలో భాగంగా మా యొక్క బాధ్యతను కూడా నేను నిలుస్తాను చెప్తూ ఒక విషయాన్ని కూడా మీకు బలం చేయాల్సిన అవసరం. చాలా స్పష్టంగా మీరు చట్టసభలో రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని మీ యొక్క డిమాండ్ కూడా చేర్చడం జరిగింది. ఎక్కడ కూడా నేను చూడాలి. ఒక యూనియన్ సంబంధించి ఒక సంఘానికి సంబంధించి బీసీ సంబంధించిన సంఘాలు ఉన్నప్పుడు చాలా కూడా అసలు ఆ యొక్క పదాధికారిని ఉండి చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలంటే భయపడే పరిస్థితి. మీరు చట్టసభలో రిజర్వేషన్ సంబంధించిన మీ డిమాండ్లో చేసినందుకు మీ యొక్క సంఘానికి నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది అనివార్యం. చట్టసభలో రిజర్వేషన్ అనేది అనివార్యం. చట్టసభలో రిజర్వేషన్ కోసం దేశవ్యాప్తంగా బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఐక్యత పడాల్సి ఉంది, సగలు పడుతుంది, పోరాటాలు చేయాలా తప్పనిసరి నాకు ఒక ఆలోచన ఉంది. ఈరోజు కృష్ణయ్య గారు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన విమర్శలు ఉండొచ్చు, అనేకమంది పెద్దలు మాట్లాడవచ్చు. కానీ ఈ రోజున బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు కృష్ణయ్య గారు. ఆయన నాయకత్వం కింద ఈ దేశంలో రాష్ట్రంలో తప్పనిసరిగా చట్టసభలో రిజర్వేషన్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధాన మూలం ఎక్కడ ఉంది? సమాజంలో మార్పు రావాలన్నా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, సాంకేతికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నా అధికారులే కావాలా. అధికారుల ఆధారంతో అధికారుల మూలంతో మాత్రమే ఛేదించగలుగుతామనే విషయాన్ని కూడా మనం అందరం తెలుసుకుంటూ మనం చేస్తూ అలాంటి నాయకత్వాన్ని బలపడుతుంది. రాబోయే కాలంలో 15 బట్టి తప్పనిసరిగా రాబోయేటటువంటి మన వార్తలకు సంబంధించి కూడా చట్టసభలో అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం మీద నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ కాబట్టి ఆయన మన యొక్క ఉద్యోగులు కానీ మిగతా సంఘ నాయకులు కానీ ఎక్కడైనా కూడా కార్యక్రమాలు ఉంటే మన బీసీలకు ఉత్తేజించేందుకు ఆయన ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని ఆయన ఇతోలికంగా ఆర్థికంగా కానీ ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఇప్పుడు మనం ఇంతవరకు వేరు చేస్తున్నటువంటి మన బీసీల ఆశాజ్యోతి, మన ఆరాధ్య దైవం, మన జాతి కోసం నిరంతరం తన పర్సనల్ లైఫ్ను కూడా వదిలేసి, భార్య బిడ్డలను కూడా వదిలేసి, ఎక్కడ ఉద్యమం ఉన్నా, ఎక్కడ ధర్నా ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా కూడా అందరు త్యాగం చేసి చిన్న వయసు నుంచే కూడా కాలేజీ లైఫ్ నుంచి ఇంతవరకు కూడా ఈ రోజు 55-56 సంవత్సరాల వయసులో కూడా అన్న దాదాపు 60 ఏళ్ళు దగ్గర వస్తున్నాయి. అయినా కూడా కానీ మంచి నవయుగులాగా మనం ఒక్కసారి మాట్లాడితేనే 4 స్టెప్పులు వేస్తేనే గసపెట్టి ఎప్పుడు అన్నం తిన్నాము, లేకపోతే కదా 1 గంట అయింది, 1 భోజనం చేయాలి, లేకపోతే టిఫిన్ చేయడం. కానీ అన్న ఒకసారి ఉద్యమం కానీ బీసీ జాతి కోసం ఏదైనా ఒక మీటింగ్ ఉన్నా, ఒక ధర్నా కార్యక్రమం ఉన్నా, భోజనం కానీ నీళ్లు కానీ ఏమి కానీ పట్టించుకోకుండా ఎంత దూరమైన ఎంత ప్రసాదం ఢిల్లీ కానుంచి కాశ్మీర్ వరకే తిరుగుతారు. అటువంటి కమిట్మెంట్, డెడికేషన్ నిజంగా ఈ దేశంలో ఒక బీసీ నాయకుడు ఉన్నారంటే మన అన్న కృష్ణ గారు. ఇటువంటి డెడికేషన్ గా చెందినటువంటి భారతదేశంలో ఒక ఉద్యమం నడిపినటువంటి బీసీగా ఎవరూ లేరు. అటువంటి మన అన్నగారు స్పీచ్ ను ఇప్పుడు మన అన్నగారు ఇస్తారు. ఆయన స్పీచ్ ను మన ఉత్తేజపరంగా ప్రతి ఒక్కరు కూడా బాగా శ్రద్ధగా విని ఆలోచనను ముందుకు తీసుకెళ్ళి కోరుతూ మన అన్న బీసీల ఆచార్య కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు అధ్యక్షత వహించిన ఉద్యమకారుడు వీరభద్రయ్యను ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా చూస్తున్నాం. కానీ ఆయన జాబ్ రాకముందే ఆయన కూడా ఉద్యమాలు చేసి జాబ్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కూడా ఉద్యమాలు చేసాడు. అట్లాంటి ఉద్యమ నాయకుడు వీరభద్రయ్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి మన జాతి రత్నం బిడ్డ, వైఎస్ఆర్ పార్టీకి బీసీలకు ఏమేమి చేయాలని చెప్పి ఆ పార్టీకి దిశ నిర్దేశించి ప్రణాళిక రచించి 56 కార్పొరేషన్లు కానీ అన్ని రంగాల్లో మన జనాభా ప్రకారం వాటా కల్పించాలని చేసినటువంటి ప్రతి నిర్ణయం వెనుక, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి నిర్ణయం వెనుక ఉన్నటువంటి మన బీసీల బుద్ధు బిడ్డ జంగ కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చాలామంది చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు కానీ రానికి ఎంత ముందెట్టారు. కానీ నా జాతే ముఖ్యం నాకని చెప్పి
ఇక్కడికి వచ్చి ధైర్యంగా మీకు ఎప్పటికీ అండగా ఉన్నటువంటి శ్రీరామ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనకు ఏపీలో కొద్దిగా వ్యక్తి కనిపించేది. ఎందుకంటే గణేష్ను నేను ఇక్కడ మన జెన్కో ట్రాన్స్కో ఆఫీస్లో ఆఫీసర్లను బెదిరించినప్పుడు చూశాను. అంతకుముందు కూడా చూసిన. అయితే ఉద్యోగి కదా, చైర్మన్ వైస్ చైర్మన్ జాయింట్ డైరెక్టర్లను బెదిరిస్తే వాళ్ళు ఫంక్షన్ అయితే నేను కొడతారని నన్నంత భయపడ్డారు. ఆ విధంగా ధైర్య సాహసాలు నాయకత్వ లక్షణాలతోటి ఉన్నటువంటి గణేష్ ఆయన తెలంగాణకు రావడం చాలా ఇక్కడ ఆర్గనైజేషన్ కొద్దిగా దెబ్బైనా మీరు ఆ దెబ్బను ఆ వెల్తిని మీరు పూరించాలి. ఆయన నాయకత్వం బాటలోనే మరింత ద్విగుణీకృతమైనటువంటి శక్తితోటి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వరప్రసాద్ ఆయన ఎంతో బ్రహ్మాండమైన సబ్జెక్టును విశ్లేషణాత్మకమైన విమర్శనాత్మకమైన సబ్జెక్టివ్గా ఉపన్యాసం ఇచ్చి మనందరినీ ఎంతో ఉత్తేజపరిచినటువంటి వరప్రసాద్ గారికి, అదేవిధంగా నాగరాజ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా రోజులుగా ఎంతో అంకిత భావంతో సంఘాన్ని ఈ దిశకు తీసుకొచ్చినటువంటి నాగరాజు గారు, రామకృష్ణ గారు, విజయబాబు గారు, వీళ్ళందరూ కూడా సంఘాన్ని చాలా ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకులు. వారందరికీ అదేవిధంగా చిన్నబాబు గారు, మరి ఎస్ రామకృష్ణ గారు, చలపతి గారు, శ్రీధరి గారు, పూర్ణచంద్రరావు గారు, రాంబాబు గారు, సుబ్బారావు గారు, విశ్వరూపచారి గారు, కోదండరామ్ గారు, దుమ్మెటి నాగరాజు గారు, ఈ నాయకులందరూ ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నటువంటి నాయకులు వీరందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి బీసీ ఉద్యోగికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈగ వాళ్ళని కూడా చెప్తున్నా, ఎవరు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు అక్కడక్కడ. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే చాలా మంది ఫోన్లు చేసి అన్న ఫలానా పెద్ద ఆఫీసర్ నన్ను వేధిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అంటే నెంబర్ చెప్పని ఎంబడే ఫోన్ చేసి బెదిరించి మా వారు జోలికి పోతే బిడ్డ ఖబర్దార్ తాళాలు వేస్తూ వచ్చాయని చెప్పి బాగుంది. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు ఎక్కడ అన్యాయమైనా మీ నాయకులకు చెప్పండి, నాకు చెప్పండి, ఎంబడి స్పందించి మీకు ఎవరైతే వేధిస్తారో పెద్ద ఆఫీసర్లు వాళ్ళందరినీ సరిగ్గా శాస్త్రి చేస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీరు ఎవ్వరు కూడా ఎవరికి భయపడద్దు. ఈ సంఘానికి ఎంత గౌరవం ఉందంటే, ఎంత గుర్తింపు ఉంది, గౌరవం ఉందంటే, మీ ఒక్కరికి అన్యాయం చేస్తే ఈ వేదిక మీద వాళ్ళు అందరికీ వచ్చే వాళ్తున్నారు, హెడ్ ఆఫీస్ పోతున్నారు, డిస్కమ్ ఆఫీసులకు వస్తున్నారు. ఎక్కడ ఏ ఉద్యోగికి అన్యాయం జరిగినా కూడా మీకు ఎప్పటికీ అండగా ఉంటామో. కాబట్టి ఎక్కడ ఎవరికి భయపడకుండా మీ విద్యుత్ ధర్మాన్ని, మీ డ్యూటీని మీరు ఖచ్చితంగా భయం లేకుండా చేయండి అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అదేవిధంగా పోస్టింగ్స్లో, ప్లేస్మెంట్లో, ట్రాన్స్ఫర్లో ఎక్కడ కూడా అన్యాయం జరిగినా మీ రాష్ట్ర కమిటీ, జోన్ కమిటీ, కంపెనీ కమిటీ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ నేను ఇంకా మిగితే నేను ఒక ఫోన్ చేస్తే మీ ఆఫీసర్లందరినీ గట్టిగా బెదిరించి ఇచ్చేటట్టు చెప్పిస్తానని కూడా గతంలో జీవించాం, ఇప్పుడు కూడా జీవిస్తాం. మీకు వచ్చిన గుర్తింపు కూడా అదే ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క బెదిరిస్తేనే నువ్వు 8 రోజుల్లో గుర్తింపు ఇవ్వకపోతే నీ పని వరకు తాళాలు వేస్తే బాంబు పెట్టి పేలిస్తా అని చెప్తే తెల్లారా ఇచ్చింది, 8 రోజులు కూడా కాదు. కాబట్టి మన ధైర్యం, మన ఐక్యమత్యమే మన యొక్క సమస్యల పరిష్కారం అని మా జీవోలోనే రాసి ఉన్నది. మా జీవో ప్రేమతో ఇచ్చినట్టుగా కాదు, మనమందరం ఐక్యమత్యంగా మనం ఎక్కడ మీటింగ్, మీరందరూ ఈ రోజు 1000 మంది వెళ్ళొచ్చారు ఇక్కడ అక్కడంతా బయట కలిసి. దీని గుర్తింపు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి పోతారు, విద్యుత్ శాఖ మంత్రికి పోతారు. ఎక్కడ విద్యుత్ ఉద్యోగులు, బీసీ విద్యుత్ ఉద్యోగులు మీటింగ్ పెట్టినా 1000 మంది వస్తున్నారు. కాబట్టి జాగ్రత్త అని ఇంటెలిజెన్స్, పోలీసు, ప్రభుత్వము, వ్యవస్థ పోతారు. మీరు వచ్చినా ఈ రాక వృధా పోదు. ఈ పోతిని నాయకుల మాటలు ఇంటిని వస్తే ఏమొచ్చింది అనుకుంటున్నారు చాలా మంది. ఏమి కాదు, మీ రాకతోటి మన బలం పెరిగింది, మీ మీద ఈగ వాడడానికి కూడా భయపడుతుందనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. వ్యవస్థ మీద పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా
రెండు మన స్థానిక సమస్యలు, నేషనల్ సమస్యలు ఉన్నాయి. మనకి స్థానికంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలా మంది చిట్టీలు రాసి పంపారు. వచ్చేటప్పుడు అన్నారు మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. తప్పనిసరి జంగా కృష్ణమూర్తి గారు ఉన్నారు, నేనున్నా, తప్పనిసరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి మీకు పర్మనెంట్ రెగ్యులరైజ్ అయ్యేటందుకే ప్రయత్నం చేసి విజయం సాధిస్తామని చెప్పి. ఎందుకంటే తెలంగాణలో అక్కడ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వరుసగా ఉద్యమాలు చేశారు. పోయి వాళ్ళకి పూర్తి మద్దతు ఇచ్చారు. వాళ్ళని తీసేస్తామని మేనేజ్మెంట్ ట్రై చేసింది. ఖబర్దార్ తీసేస్తే మీ ఆఫీసర్ తాళాలు వేస్తాను వాళ్ళు ఇచ్చారు. దెబ్బకే భయపడ్డ ఉద్యమం మరింత వెలిగింది. ప్రభుత్వం లెగించింది. తర్వాత చైర్మన్ కూడా బాగా కోఆపరేట్ చేశారు ప్రభాకర్ రావు గారు. అందరికి కోర్టు పోయి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తే కోర్టు పోతే కోర్టు నెగిటివ్ ఇస్తే కూడా వాళ్ళ పేరు మార్చైనా వాళ్ళ రెగ్యులర్ స్కాలర్ ఇచ్చేటట్టుగా ఆ జీవోలో పర్మనెంట్ అయ్యేటట్టు చేపించాం. మీకు కూడా ఎందుకంటే రెగ్యులరైజ్ చేయడానికి తమిళనాడు గవర్నమెంట్ కానీ, ఒరిస్సా గవర్నమెంట్, రాజస్థాన్ గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసింది. చట్టం అసెంబ్లీలో చట్టం చేసి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తే కోర్టు కూడా ఏం చేయదు. సుప్రీంకోర్టే వరుసగా 8 నెలలు రెగ్యులర్ డ్యూటీ చేసిన వాళ్ళకు వాళ్ళందరినీ పర్మనెంట్ చేయమని తీర్పిచ్చింది. అసెంబ్లీలో చట్టం చేస్తే రెగ్యులరైజ్ చేయడానికి ఏ చట్టం, ఏ న్యాయం, ఏ వ్యవస్థ కూడా అడ్డుకోరు. కాబట్టి రెగ్యులరైజ్ కావడానికి ప్రతి ఒక్క అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, టెంపరీ ఏ ఉద్యోగులు ఉన్నా 1 year చేసిన అందరినీ పర్మనెంట్ చేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దాం. మీరు అందరూ కూడా వాళ్ళకు అండగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగులకు ప్లేస్మెంట్, ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్ లో మనకు హక్కు ఉన్నది. లైజన్ ఆఫీసర్ ఉన్నాడు. మా ప్రభుత్వంతో మాట్లాడి లైజనింగ్ చేసి ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఎక్కడ ఏదైనా తేడా వస్తే మీ కంపెనీ యూనియన్ ఉంది, రాష్ట్ర కమిటీ ఉంది, వాటన్నిటితోటి మాట్లాడి పరిష్కారం చేయండి. వినలేదు అంటే నాకు చెప్పండి. ఎంతో మంది కూడా ఫోన్లు చేస్తుంటే ఎంబడి ఫోన్ అనేది స్పందించి పెద్ద ఆఫీసర్లు చెప్తున్నా. అట్లా ఇది పరిష్కారం అవుతుందని చెప్పి మీకు స్థానిక సమస్యల మీద చాలాసార్లు మాట్లాడినాం. ఇక ఎప్పుడు మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఇక ప్రధానమైన సమస్య మన డిమాండ్ మన ముందున్నది. అయితే డిమాండ్లు ప్రమోషన్లలో రిజర్వేషన్లు రావాలి. స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయింది. మనం ఢిల్లీకి ట్రైన్లే కట్టుకొని పోయినాం. గణేష్ ఒక్కొక్కసారి 5 తీసుకొచ్చిండు భోగిలలో. వాళ్ళ సొంత డబ్బు పెట్టుకొని 5 భోగిల నిండా 500 మందిని ఎక్కించుకొని వచ్చారు. మేము ఒక 1000 మంది, ఇట్లా 1500, 2000 మంది పోయి ఢిల్లీలో 2000 నుంచి చాలాసార్లు ధర్నాలు చేశాం. చేస్తే అప్పటి ప్రభుత్వం మన్మోహన్ సింగ్ స్పందించి, నేను ఆయనకు ఒక రోజు అడిగాను, ఉద్యోగులల్లో మా వాళ్ళు 8% లేరని చెప్పారు. రాజకీయాలలో 10-12%, 15% లేరు. న్యాయ వ్యవస్థలో 2% లేరు. అంటే ఎందుకు లేరు? మీ వాళ్ళు ముఖ్యమంత్రులే ఉన్నారు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఎందుకు తక్కువ ఉన్నారు? మీ వాళ్ళు చాలా ఉన్నారన్నారు. లేరు ప్రధానమంత్రిని బల్లగుద్ది చెప్పారు. వెంటనే మీరు అవసరమైతే ఒక కమిటీ ఏమని చెప్పారు. వెంటనే స్పందించి ఆయన నా చెప్పని కమిటీ అనే పార్లమెంటరీ కమిటీ చేశాడు. ఒక రాజ్యసభ సభ్యులతో తమిళనాడు వేసి ఆయన అన్ని సర్వే చేశారు. బీసీలు ఇంతవరకు ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత, ఉద్యోగస్తులు ఇప్పుడు కేంద్ర ఉద్యోగాలని అందులో బీసీల ప్రాతినిధ్యం ఎంత, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు ఎంతమంది, అందులో బీసీలు ఎంత, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, కంపెనీ అధిపతులు వీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది బీసీలు ఉన్నాయని మొత్తంగా కలిసి తీసి 5 ఏళ్ళు సర్వే చేసి పార్లమెంట్కు ఇచ్చేసారు. పార్లమెంట్లో సబ్మిట్ చేశారు. మీరు నెట్లో కొడితే తెలుస్తుంది. మొత్తం తీస్తే దేశమే ఆశ్చర్యపోయేటటువంటి విధంగా స్టాటిస్టిక్స్ వచ్చాయి. ఉద్యోగుల శాతము 9% దాటలే. అంటే కేంద్రంలో 56 లక్షల ఉద్యోగులు ఉంటే బీసీలు కేవలం 4,60,000 మంది సంచేంజ్ ఉంది. అది లెక్కగట్ట 9% వచ్చేది. ఆ విధంగా ఇంత అన్యాయం జరిగింది. అంటే ఇంత 56% జనాభా ఉన్నటువంటి బీసీ దేశ జనాభాలో 56% ఉన్నాం మనం. 74 సంవత్సరాల స్వతంత్ర దేశంలో 56% ఉన్న జనాభాకు 9% ఉద్యోగులు ఉన్నారు. రాజకీయ రంగంలో 14%,
హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిల్లో 1%, కాంట్రాక్టు పరిశ్రమలు కంపెనీలలో 1% కూడా లేదు, 6%. అంటే అప్పుడు నేను ఈ వ్యవస్థ ప్రధానమంత్రిని ప్రశ్నించాం. మీరు 74 ఏళ్ల స్వతంత్ర భారతదేశం లోపల 56% జనాభా ఉన్నటువంటి బీసీలకు హైకోర్టు సుప్రీంకోర్టులో 1% లేదు, కంపెనీలలో పరిశ్రమలలో కాంట్రాక్టర్ల 6% దాటడం లేదు. అదేవిధంగా ఉద్యోగస్తుల్లో రిజర్వేషన్లు ఉంటే కూడా 9% దాటలేదు, రాజకీయ రంగంలో 14% దాటలేదు. ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అని చెప్పారు. దయచేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.